ప్రజా ప్రతినిధుల పనితీరును మదింపు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తెలుగుదేశం ఎంపీ దేవేందర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన రాజ్యాంగ లక్ష్యాలు అనే జాతీయ సదస్సులో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొన్నారు. జేడీయూ నేత శరద్ యాదవ్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్, సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ సహా వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. సమానత్వం చట్టాల్లో ఉన్నట్లుగానే సమాజంలోనూ రావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. కేవలం 2% మంది 90% అవకాశాన్ని పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం గొప్పదైనా సరిగా అమలు చేయకపోవటం వల్ల దేశంలో అసమానతలు, వివక్ష కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. 70 years still not able to provide the basic education facilities a good percentage of the children, the next generation. The reasons could be many. Second thing is, even if we have provided the education to whatever extent, either in public sector or private sector, the quality of the education itself is a big problem. I have seen some of these engineering graduates making applications for an attendance post. I am not saying that attendance post is something undesirable. I am not on the question. But having regard to the so-called qualification of the person, should such a person go for a job of that is the point here. By itself, providing the reservation itself is not the solution to the problem of the backward classes or any other community. That's only the starting point, stepping stone or the starting point of the solution. Baba Sahib did not have the advantage of reservation. It was by virtue of his hard work. It was by virtue of his understanding of the problem, by virtue of his clear analysis of the problem, he became what he is. నా ఉద్దేశం లోపల ఈ దేశ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా అమలు జరిగితే పరిష్కారం ఉంది. అయితే ఏ విధమైనటువంటి విధంగా ఈ యొక్క రాజ్యాంగం అమలు జరుగుతుంది, దీనిపైన ఈ దేశంలో చర్చ జరగాలి. ఆ విధంగా జరగడానికి ఈ యొక్క చిన్న ఇనిషియేషన్ కొంతవరకు తీసుకున్నాం. ఇది ఇంకా జరగాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ విధంగా జరుగుతుందని చెప్పి కోరుకుంటా ఉన్నాను.